ప్రాంతాలు సవాల్ చేస్తుంటే మేము హోటల్లో తింటున్నాం. ఇద్దరు కుర్రోళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. రేయ్ వాళ్ళతో పోరా, అమ్మాయిలు చాలా బాగుంటారు వాళ్ళు, కనుక నీ పెళ్లి చేస్తారు పోరా అని వాళ్ళతో మాట్లాడి నేను వచ్చేసి వింటాండి. అంత అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి అయ్యా మా అపార్ట్మెంట్తో కలుస్తా అంట, ఏమి ఇస్తారంటే చెప్పు దెబ్బలు ఇస్తారన్నా. మనకు అర్థం కదా. మేము పోయి అందరికి స్వార్థం ఇస్తున్నాము, వాళ్ళు తంతున్నారు, మిమ్మల్ని అట్టే తంతారని, మిమ్మల్ని అలాగే తంతారని. కనుక రకరకాల లోపల జొరబడుతున్నారు, వ్యభిచారు జొరబడుతున్నారు, జారు జొరబడుతున్నారు, నరహంతులు జొరబడుతున్నారు. కనుక కామాతురత గలవారే జాగ్రత్త. కామాతురత ఎంతమంది లేరు? మరి ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా లైసెన్స్ ఇచ్చేస్తూ ఉంది. పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు. కామాతురత. కనుక హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం చూస్తే ఏమంట? హెబ్రీ 13వ అధ్యాయం 4వ వచనం, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఏమంటాడు? కనుక వివాహం అన్ని విషయంలో ఘనమైంది, ఘనంగా జరిపించాలని కోరుతుంటే అంటాడు, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు